సరేగాని నువ్వు హాస్టల్లోనే కదా ఉన్నావు? అవునవును, నేను ప్రేయర్ చేస్తూ హాస్టల్లోనే ఉన్నాను. ఏంటి నాన్న, నేను వీకెండ్ లో ఎప్పుడైనా హాస్టల్లో ఉంటానా? ఐఎమ్ అవుట్ విత్ సమ్ ఫ్రెండ్స్. రీతామతో చెప్పొద్దు నాన్నా. నేనదంతా చెప్పను. తర్వాత ఎంత పెద్ద రీసెర్చ్ అయినా సరే నువ్వు ఈస్టర్ కు ముందు ఇక్కడికి రావాలి. నీ అక్కలందరూ ఈసారి వస్తున్నారు. ఓ ఎస్, నా ప్రాజెక్ట్ ని ఇన్స్టిట్యూట్ లో సబ్మిట్ చేసి తర్వాత అక్కడికి వచ్చేస్తాం. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేయాలి. దానికి నువ్వు అస్సలు కాదనకూడదు. ఓహో, అయితే నేను వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయనక్కర్లేదు. అబ్బాయిని ఇక్కడికే పంపండి, నేను పెళ్లి చేసేసుకుంటాను. మా మంచి నాన్న కదూ. నాకు తెలుసు చర్చిలో మీరు చేసిన శబ్దం ఏంటో. ఇదంతా మనం ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం కదా నాన్న. నాన్న చాయిసే నా చాయిస్ కదా. ఓకే ఓ ఓకే ఓకే ఓకే. పెట్టకో పెట్టకో పెట్టకో. ఏంటి నాన్న? గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే. ఇది ఒక్కతైనా నా మాట వింటుందే. బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, రెస్ట్ రూమ్ ఫ్రీగా లేదు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, కంట్రోల్ చేసుకోలేకపోతే నేను ట్రై చేస్తాను. త్వరగా వెళ్ళు. అబ్బే కౌనే దర్వాజా ఖోలో. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నన్ను పట్టుకొని ఇలా అడిగిన మొట్టమొదటి పంజాబీ అమ్మాయివి నువ్వేనమ్మా. పెద్ద వీరుడు. పోయ్. ఏమైంది? ఏం కాలేదు. వాట్ హ్యాపెన్? అప్నా హ్యాపీ టార్ ఎంట్రీ దొరకలేదు కదా, అదే బాత్రూమ్ నుంచి వస్తున్నారు. రే త్వరగా రారా, మేరీ బయలుదేరి వెళ్ళిపోయేలా ఉంది. లేదంటే నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పక ముందే వెళ్ళిపోతుంది. త్వరగా రా. శరత్ భాయ్, ఐఎమ్ కమింగ్. త్వరగా రారా, వెయిట్ చేస్తున్నావు. మా పంజాబ్లో ఎంతమంది అందమైన అమ్మాయిలున్నా కూడా నిన్ను చూసిన తర్వాతే నాలో ఇలాంటి ఫీలింగ్. మనిద్దరి మధ్య కూడా అంతగా పరిచయం కూడా లేదు. అయినా నా జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేరీ, విల్ యు మ్యారీ మీ? అబ్బా. డాక్టర్ హ్యాపీ సింగ్, ఆ? ఆ? చూస్తుంటే ఈ గుర్రాన్ని నా కోడలుగా ఉంచుకోవాల్సి ఉంటుందేమో. రే అమ్మాయి ఎవరైతే ఏంట్రా, ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చుగా. అవును, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అమ్మా నన్ను ఏడిపించొద్దు, నేను రోజు చెప్తానులే. అంతేగా చూపిస్తాను కూడా. అది చాలు. దేవుడు దయ వల్ల ఆయనకి కాల్చడం రాలేదు కాబట్టి సరిపోయింది. సరే పైకిలే, ఏమైంది? ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు గన్ యూజ్ చేయలేదు అనుకుంటాను. ఆ పక్కనే ఉన్న అంకుల్ లెటర్ చదివారు, అందుకనే. Hey, Happy. జీ, What is this? ఏంటిది? Invitation to Dr. Arvind Singh as a guest speaker at a seminar for the procedure for the birth control of stray dogs in Kerala. Kerala. అది విషయం ఏంటంటే What? అది తను ఎంతో ఆశపడి చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ కదా. అది కేరళలో దొరికింది. తను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? మనం టీవీలో చూసాం కదా, పిచ్చి కుక్కలతో ఇబ్బంది పడుతూ, వెర్రి కుక్కలతో ఇబ్బంది పడుతూ. నేను చూసాను, మీరు చూసారా? నేను చూసాను. అదిగో చూసారంట. ప్లీజ్ వాడిని వెళ్ళనివ్వండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తెలుగు నాట్ టు బి స్పోకెన్ ఇన్ దిస్ హౌస్? వెటరనరీ డాక్టర్, కుక్కతో పిల్లితో డీల్ చేస్తున్నావు. డీల్ విత్ అ మ్యాన్. వీడు ఎందుకని వీడు నాన్నలాగా ఉండట్లేదు? ఆయన మిలిటరీలో విషయం మర్చిపోలేదు అనుకుంటాను. I don't want anyone going to Kerala ever. You want to go to Kerala? ఇట్స్ ఓకే. You want to go to Kerala? No sir, no. I am very happy. ఓ మై గాడ్. Hey photographer, త్వరగా షూట్ చేయి. నువ్వు షూట్ చేస్తావా నేను షూట్ చేయనా? చేస్తా. వెరీ గుడ్ జీ. నన్ను చంపేసేలా ఉన్నాడే. ఇలా చూడు. When you make the poster, do Photoshop and put on the right Donald Trump and on the left King John Hun. మంచి ఐడియా East or West, Punjab is the best. ఈ పటియాలలో అందరికీ తెలియాలి. ఈ మేజర్ ఇందర్ పాల్ పార్టీ పవర్ ఏంటో తెలియాలి. ఆయన గుండెలోనే కాల్చేశారా? అయ్యో, ఈ తుపాకీలో బుల్లెట్ పెట్టద్దని. కితనా బార్ మే బోల్తా తా దే. ధీ. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు తెలుగులోనే మాట్లాడుతున్నావు. ఇక నుంచి ఏ ఒక్కడు కూడా తెలుగులో మాట్లాడకూడదు. ఇదెలా ఉంది? ఏమంటున్నారు? ఆంధ్ర ఇష్టం లేకపోయినా మన చిరంజీవి అంటే ఇష్టమే. కానీ పాత విషయాలు మర్చిపోలేదు. అదెలా మర్చిపోతాన్రా? ఏదైనా సరే మర్చిపోతాం. వీళ్ళ అన్నయ్య కొట్టిన విషయాన్ని మర్చిపోతావా ఏంటి?
తెలుగులో ఉన్న బూతులన్నిటి తిట్టారే, దాన్ని మనం మర్చిపోతామా? నా ఎల్సి, ఈ ఇంటి మహాలక్ష్మి ఎల్సి. నోరు ముయ్యరా. నువ్వు ఒక సర్దారువేంట్రా? మీ నాన్నగారి మొహం చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు. సిగ్గు చేటు. అమ్మా, నాకు ఆయనతో ధైర్యంగా మాట్లాడాలని, మీ ఊరు చూడాలని ఎంతో ఆశగానే ఉంది. కానీ దానికి నాన్న ఒప్పుకోరని నీకు తెలుసు కదా. రేయ్, జీవితంలో మనం డిజైన్ చేయాల్సిన ముఖ్యమైన ఒక విషయం ఉందిరా. దానికోసం ఏం చేసైనా దాన్ని సాధించాలిరా. బాగా చెప్పండి ఆంటీ. ఓ, నువ్వేంటి అంత పెద్ద మనిషివా? చూడు పరా. మ్మ్. చివరిగా ఏ సినిమా డైలాగ్ వచ్చిందే? మ్మ్. నువ్వు జయరాం కాదురా. వచ్చాడ్రా వీడొకడు. రేయ్, జయరాం మంచి యాక్టర్ రా. రే, నువ్వు ఇలా వెటనరీ హాస్పిటల్ వ్యవసాయం అంటూ తిరుగుతున్నావనుకో, ఆ తర్వాత నీ పిల్లకి ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తారా? తర్వాత ఏముంది? బల్లే 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 అలా పాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక అమ్మాయి నచ్చితే నువ్వు వెంటనే చెప్పేయాలరా మామా. తర్వాత రాబోయే సమస్యలు తర్వాత చూసుకుందాంలే. సమస్యలు అంటున్నది మీ అమ్మా నాన్నల్ని. అసలు నేను చెప్పే విషయాలు నీ చెవులకు ఎక్కుతున్నాయా లేదారా? ఇక చాలు, దిగరా. సరే, బైక్ పార్క్ రేయ్, చేసి రారా. నేను రావట్లేదు. నన్ను చూస్తే జోగిన్ దగ్గరికి చాలా కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, సైన్యం నుంచి మా నాన్న వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టాడు, అది ఆయనకి నచ్చనే లేదు. ఫ్యూచర్ లో మన మధ్య కూడా ఇలాగ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమిటి? నేను వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోబోతున్నాను కదా, హా. ఆ తర్వాత నేను నా మామయ్యకి కదా సపోర్ట్ చేయగలను చెప్పు. దానికి ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి. ఆయన నీ గొంతు పిసికి పారేస్తాడు. రేయ్, నా క్లినిక్ ముందు పోస్టర్ సెట్ చేసేంత వరకు ఉండు, ఆ తర్వాత చచ్చిపో, నో ప్రాబ్లం. సరే వెళ్ళు, జావ్, బయలుదేరు. दीदी देखो गन। दीदी ऐसा ये दीदी ऐसा वा चलाना। ఓవరామ్ కరో. ఏం చేస్తున్నారు? పమ్మి, ఇదేమీ ఆడుకునే తుపాకీ కాదు. వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. హాయ్, ఇలా రా. షూట్ చేయడం నేర్చుకుంటావా? పట్టుకో. దీన్ని ఇలా పట్టుకుని ఇలా చూస్తూ ఇలా గురి చూసి షూట్ చేయాలి. అయ్యో, ఇక్కడ తుపాకీనా? జరగండి. హలో సార్. రే బామర్దే. సార్ ఇదిగోండి. ఇవ్వు. శభాష్, వెరీ నైస్. అలాగే ఇంకో విషయం, నాకు 2 కొడుకులు, అకల్ మీత్ ఇంకా బిమల్ ప్రేమ్. జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నారు. 2 హానర్ కిల్లింగ్ వల్ల జైలుకి వెళ్లారు. హానర్ కిల్లింగా? అంటే దాన్ని బట్టి చూసుకుంటే నాది కూడా అదే గతే. సార్ నేను బయలుదేరతానే. ఒక్క నిమిషం, నాకు ఇంకో పని కూడా నువ్వు చేసి పెట్టాలి. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు పమ్మి. పమ్మి, మన పమ్మి. అలాగే ఇది నేను, మా మామయ్య గారు. ఏంటి? బహుత్ అచ్చా సార్, బహుత్ అచ్చా. అలాగే ఇతను నాకు కాబోయే అల్లుడు, పేరు రిషిరాజ్ సింగ్. ఇన్విటేషన్లో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇలా కనిపించాలి, వీళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా. అర్థమైందా? సమజ్గా. చరిత్రలోనే మొదటిసారి ప్రేమించిన అమ్మాయి పెళ్లి పోస్టర్ని రెడీ చేసేవాడిని నేనే అయి ఉంటాను రా మామ. రే, నువ్వు Congrats feel అవ్వకురా. నాకు. సరేరా, కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండు. ఇలా చూడు, పెళ్లి కొడుకు అవుట్, నువ్వు ఇన్. ఇదిగో ఇలా చేసే ప్రాబ్లం సాల్వ్డ్. దీనికే టెన్షనా? ఇదిగో ఇది చూసావా, 24 times కాల్ చేసిందిరా. मेरे शरद नॉट पिकअप माय कॉल, मैं क्या करूं? అందుకు మనం ఏదైనా వేరే ప్లాన్ వేద్దాంలే. కామ్ డౌన్. ఇంతకు మించి వెయిట్ చేయలేను. నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా, నేను వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాను. అదంతా అలా ఉంచరా. నువ్వు ఇప్పుడు తను తీసుకొస్తావనే అనుకుందాం. దానికంటే ముందు నువ్వు ఆ గోడ దూకాలి. అక్కడున్న వాళ్ళందరినీ కొట్టిపడేసి నువ్వు తన రూమ్లోకి వెళ్ళాలి. సూపర్. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మొదటి గుండు నీ కాలికి, ఆ తర్వాత నీ గుండెలకి, నీ తలకి అని చెప్పి 26 గుండులతో నీ సినిమా అయిపోతుంది. తర్వాత నీ ఫోటోని పెద్ద సైజులో స్టూడియోలో అతికిస్తాను. రెస్ట్ అండ్ పీస్. ఎంత మంచి మనసున్న డార్క్ మనిషివరా నువ్వు. అసలు నీకు మనసు అనేదే లేదురా. ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు తను అలా ఉన్నాడు?
నీకు తెలుసు కదా హ్యాపీ బాయ్ లవ్ గురించి. మమ్మీ హ్యాపీ ఇస్ వెరీ నైస్ గాయ్, బట్ నాకు ఇప్పుడు అంత టైం లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ గుర్రం ఫోటోని ఫోటోషాప్ చేసి నా కోసం ఒక పోస్టర్ని రెడీ చేసి ఇవ్వు. ఏంటి? గోడా హ్యాపీ వెటనరీ క్లినిక్. ఏంటి? రే అసలు నువ్వు పూర్తిగా మనిషి అనే విషయాన్ని మర్చిపోతుంటున్నావురా. వెళ్ళు. ఏయ్ అమ్మాయికుడు హ్యాపీ భయ్య, నేను కూడా అమ్మాయికురాలే. అయ్యో కాస్త కామ్ గా ఉండివే, షర్ఫ్కి ట్రై చేస్తాను. మేరియా? హలో షర్ఫ్, నేను మేరీని. నువ్వెందుకు పమ్మి కాల్ చేస్తే తీయడం లేదు? తను నువ్వు లేకుండా జీవించడం కష్టమని ఇక్కడ ఏడుస్తోంది. నేను త్వరగా హాస్టల్ కు వెళ్ళాలి, వీలైనంత త్వరగా ఇక్కడికి రా. లేదు, అది నేను ఇక్కడ హ్యాపీ. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంటే హ్యాపీ అంటున్నావు అంటే తన ఫీలింగ్స్ కి వాల్యూనే లేదా? ఇదే మగవాళ్ళంటే. అయ్యో నా ఉద్దేశం అది కాదు, నేను ఆ హ్యాపీ కాదు, హ్యాపీ సింగ్. షర్ఫ్కి ఫోన్ ఇవ్వరా? వాడు కొంచెం తాగున్నాడు. నీలాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్ల అసలు ఉపయోగం ఏముంటుంది చెప్పు? మా ఊరి కుర్రాళ్ళు అయి ఉంటే మాత్రం ఈ పార్టీ కల్లా దాన్ని తీసుకువెళ్ళిపోయేవారు తెలుసా?